అండి ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు కూర రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు, ఏదైనా కమ్మగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీరు నోటికి నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది. అయితే ఈ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా అందులో కరివేపాకు వేసుకోండి. అలాగే సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. తీసుకొని సన్నంగా చాప్ చేసుకున్నాను. సో ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేసుకున్నాను. అలాగే కాసింత పసుపు వేసుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోండి. కాసింత ఉప్పు, అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఉప్పు ముందుగా వేయడం వలన ఉల్లిపాయలు అనేవి వేగంగా వేగిపోతాయి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కంటిన్యూస్గా మనం అలాగ గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోని నేను 1 కప్ టొమాటో ప్యూరీ తీస్తున్నానండి. ఈ టొమాటో ప్యూరీ ఎలాగంటే మనము ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 టొమాటోలు తీసుకున్నాను, హైబ్రిడ్ టొమాటోలే. సో వాటిని కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నానండి, అంతే. సో టొమాటో ప్యూరీ రెడీ అయిపోతుంది కదా. ఆ టొమాటో ప్యూరీని ఇక్కడ 1 కప్ టొమాటో ప్యూరీ తీసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. కారము మీరు ఎక్కువ తినేలాగా అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. ఇందులోని 1/2 కప్పు టామరిన్ జ్యూస్ అండి, చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, చింతపండు రసం అది వేసుకున్నాను. వేసుకొని దాన్ని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు దాని నుంచి ఇప్పుడు అందులోని 1 గ్లాస్ ఫుల్ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు దాని మీద మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఆ పులుసుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు చూసారు కదా, పులుసు బాగా మరిగిపోయింది. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారా కొంచెం దగ్గర పడింది కదా పులుసు. ఈ టైంలో మనము ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఒకటి బ్రేక్ చేసుకున్నాక అలాగా నెక్స్ట్ అన్నీ కూడా మనం ఒక్కొక్క దానికి గ్యాప్ ఇచ్చుకుంటూ వాటిని వేసుకోవాలి అందులో. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా, ఆ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి. డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలాగా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు స్లోగా దాన్ని కొంచెం తిప్పి అంతే మళ్ళీ అక్కడే ఉంచేయాలి దాన్ని. అంతేనండి.
ఫైనల్గా మనం దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూసారా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.